Hello everyone, this is Pavan Darling, PAWNDRLING. ఓకే, మనం పార్ట్ 1 వీడియో అనేది చేసినాం. సో ఆ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వీళ్ళు చెక్ చేయండి. ఆ వీడియోలో ఏంటంటే కొంచెం టాపిక్ అనేది బీటెక్ గురించి. సో పార్ట్ 1 వీడియో చేసినాం. సో ఇప్పుడు ఆ వీడియో కింద కామెంట్స్ వచ్చినాయి బాగానే. సో నాకు పర్సనల్గా కొంచెం మంది మెసేజ్ చేశారు. సో ఇప్పుడు ఈ పార్ట్ 2 వీడియోలో ప్రతి ఒక్క ఇంకా వాళ్ళు క్వశ్చన్స్ అడిగిన వాళ్ళ క్వశ్చన్స్ ఏమడిగారో దానికి ప్లస్ ఇంకోటి నేను కొన్ని పాయింట్స్ అనేది ఇక్కడ మిస్ చేసిన. సో అంతేగాక ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంది ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో అందరూ జాగ్రత్తగా వినండి. ఈ వీడియో ప్రత్యేకించి ఎవరి కోసం అంటే బీటెక్ ఇప్పుడు 2025 ఇంజనీరింగ్ లైఫ్ అనేది ఎట్లున్నట్ట ఉందంటే మీరు చూస్తున్నారు ఆల్రెడీ న్యూస్ అని ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఎట్లా ఉందో మీకే అర్థమవుతుంది. ఇంకొంచెం నా ఓన్ వర్డ్స్లో చెప్దామని నా యొక్క ఇంటెన్షన్. సో దట్స్ ఆల్. మీరు అనుకోవచ్చు వీకేం తెలుసు అనుకోవచ్చు, కానీ ఐఎమ్ ఆల్సో బీటెక్ స్టూడెంట్. సో ఐ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. నేను మీకు ఇవాళ ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్స్ కడికించి ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు బీటెక్ అంటే ఏంది ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు తెలిసినా సరే ఇంకా డీటెయిల్గా మొత్తం చెప్పేస్తాం. కొంచెం టైం పట్టదు సరే, కానీ ఎందుకంటే అవేర్నెస్ ఎవరికి అంటే ఫర్దర్గా బీటెక్ ఎట్లుంటుంది అని చెప్పేసి చాలా మంది తెలియదు. సో ఇట్లా మనం మన ఓన్ వర్స్లో చెప్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని నా యొక్క ఇంటెన్షన్. సో దట్స్ ఆల్. ఓకే, మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, బీటెక్ ఇంజనీరింగ్ లైఫ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్, మెకానికల్, సివిల్, ఈసీఈ, ట్రిపుల్, సమ్ ఎక్స్ట్రా సిఎస్సిలో సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సిలో సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్, ఐఓటి ఎక్సెట్రా ఇన్ని ఉన్నాయి సిఎస్సిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్కి రావాలంటే ఒక స్టూడెంట్ ఇంటర్ నుంచి అయితే ఎంపీసీ తీసుకొని త్రూ ఎంసెట్ ఆర్ మేనేజ్మెంట్ సీట్ ఆర్ లేకపోతే స్పాట్ సీట్ దాని ద్వారా బీటెక్లో జాయిన్ అవుతాడు. ఆర్ ఇంటర్ నుంచి వచ్చే స్టూడెంట్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతాడు. సో బీటెక్ అక్కడిక్కడ ఇంటర్ మీకు 90% వచ్చింది ఇంటర్లో, 90% ఇంటర్లో మంచిగా వచ్చినాయి. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి? బీటెక్ మీ అన్న చేస్తుండు, మీ తమ్ముడు చేస్తుండు, మీ అన్న చేస్తుండు, మీ బాబాయ్ చెప్పిండు, మా నాన్న చెప్పిండు, మా పక్కింటోడు చేసిండు, ఆడు చేసిండు, ఈడు చేసిండు, గొప్పలు చెప్పుకొని బీటెక్లోకి జాయిన్ కావాలి. నీకు చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంటే తప్ప బీటెక్లోకి లైఫ్ తీసుకో. ఎందుకంటే ఇంజనీరింగ్ లైఫ్ అనేది ఎట్లుంటుందంటే నీ ఓన్గా నువ్వు కెరియర్ని బిల్డ్ చేసుకుని దమ్ము ఉంటేనే ఇంజనీరింగ్లోకి రావాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే ఏంటి? బిల్డ్ చేయడం అంటే నువ్వు నీ ఓన్ మైండ్ సెట్ తోటి కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి, లేకపోతే ఒక స్పెసిఫిక్ పాత్ర అనేది బిల్డ్ చేసుకోవాలి. సో అది బీటెక్ అంటే. కానీ చాలామంది లైఫ్ తీసుకుంటున్నారు. సో దాని నుంచి వెళ్ళి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఎవడేం చెప్పడరా బాబు, నువ్వు ఎవడేం చెప్పినా కానీ నీ మైండ్లో ఒకటి రన్ అవుతుంది. అది ఏంటంటే నీ ఓన్గా అనేది నీ ఓన్గా ఎప్పుడు నువ్వు చదువుతావో, నీ ఓన్గా ఎప్పుడు ప్రాక్టీస్ చేసి నువ్వు ఓన్గా బిల్డ్ చేసుకుంటావో అప్పుడే నిన్ను ఇంజనీరింగ్ అంటే ఎవడైనా సరే. అంతేగాని కాపీ పేస్ట్ చేసి ఎగ్జామ్ కాపీ అని, అసైన్మెంట్ కాపీ, ప్రతి ల్యాబ్స్ కాపీ, ఏదో నామకే వాస్తు వస్తున్నాం పోతున్నాం అంటే గంతే ఏముంటుంది. నువ్వు 4 ఏళ్ళు అయిపోయినాక బయటకు పోయితే నేను ఎక్కడా 4 ఏళ్ళు అయినాక బయటకు పోయినాక మళ్ళీ నువ్వు నేర్చుకోవాలి.
ఇప్పుడు 4 ఏళ్ళు వేస్ట్ మళ్ళీ తర్వాత వేస్ట్ చెప్పు బ్రో. అందుకని నీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్ప జాయిన్ కాకు అంతే. ఎందుకంటే నేను చెయ్యాలి, నాకు బీటెక్ ఎట్లా ఇంట్రెస్ట్ ఉంది, నేను చేస్తా బీటెక్ అంటే తప్ప చెయ్యకు. తప్పేముంది, దాని బదులు వేరే ఏదైనా చూస్ చేసుకో. నీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్ప నువ్వు ఇంట్రెస్ట్ ఉంటేనే రా, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే వాడు చెప్పిండు వీడు చెప్పిండు అని చెప్పి నువ్వు రాకు. ఎందుకంటే వాడు ఏదో చేయడో వీడో చేయడు, నువ్వే నేర్చుకోవాలి, నువ్వే సప్లీస్ కానీ సెమిస్టర్ కానీ ప్రతి ఒక్కటి బిల్డ్ చేసుకోవాలి. అంతేగాని ఆడు చెప్పిండు, మా బాబాయ్ చెప్పిండు ఖతర్నాక్ ఉంటుంది అని చెప్పి వచ్చినావు అనుకో, తర్వాత నీకు ఖతర్నాక్ వెళ్తుంది. ఏంటంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్ప బీటెక్లో జాయిన్ కాకు. లేకపోతే నువ్వు ఏదైనా నీ స్కిల్ కానీ నీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో చూస్ చేసుకొని అటువైపు వెళ్ళిపో. తప్పేముంది బ్రో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, తప్పు అనుకోద్దు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. బీటెక్ చదువుతుండు ఒక స్టూడెంట్, బీటెక్ చదువుతుండు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకడు బీటెక్ చేస్తుండు, ఇంకొకడు వానికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అట్లా అని చెప్పేసి బీటెక్ స్కిప్ చేసిండు. బీటెక్ చదువుకున్నా కెమెరా ఫీల్డ్కి వెళ్ళిపోయి కెమెరా నేర్చుకొని వెళ్ళిపోయాడు. అంటే కెమెరా మంచిగా నేర్చుకుండు, సో కెమెరా ఫీల్డ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు బీటెక్ 4 ఏళ్ళు బీటెక్ 4 years అవుతుంది. దీనికేమో ఇంట్రెస్ట్ వస్తలేదు, చదువుతలేడు, ఇక తిరుగుడు ఇదే ఉంటుంది. అప్పుడు నీ ఫ్రెండ్ ఏమో వాడు కెమెరా ఇంట్రెస్ట్ తోటి నేర్చుకుండు, ఆయన మొత్తం అదే రన్ అవుతుంది. ఎవడు కెమెరా నేర్చుకుండు, ఇప్పుడు వానికి ఒక ఈవెంట్ వస్తే 2 lakhs, ఒక ఈవెంట్కి 2 lakhs. ఇక్కడ నువ్వు సంవత్సరానికి 2 lakhs ఖర్చు చేస్తున్నావు, అంటే కాలేజ్ ఫీజు కడుతున్నావు. 2 lakhs అయిపోయినాయి, 8 lakhs ఖర్చు చేసినావు. ఏమైనా వచ్చిందా నీకు? నీకేమన్నా మనం నేర్చుకున్నాను? ఏం లేదు, వస్తున్నామా పోతున్నామా అటెండెన్స్ అయిపోయింది, కథ 4 నెలల చదువు అయిపోయింది. ఏం చేసినావు 4 నెలల చదువులా? ఏం లేదు. అవతల నీ ఫ్రెండ్ ఏం చేసిండు, కెరియర్ కెమెరా పైన ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళిపోయిండు. అట్లా అని చెప్పి నేను బీటెక్లో తప్ప అంటలేను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే బీటెక్లో కూడా నువ్వు గట్టిగా చదువుతూ నువ్వు వానికనక పంపిస్తావు. కానీ నీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. నేను బీటెక్ చేయాలి, బీటెక్ చేయాల్సిందే, అంతే చేయాల్సిందే. బీటెక్ చేసి ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి, కెరియర్ పాతని సెట్ చేసుకోవాలని చెప్పేసి ఉంటే తప్పేం లేదు, అట్లా రావచ్చు. కానీ ఏదో నామకే రాసి ఇంట్రెస్ట్ లేక వచ్చి కూర్చొని చదివి ఏదో ఇంట్రెస్ట్ లేక వచ్చి క్లాస్లో గప్పాలు కొట్టి వెళ్ళిపోతే అర్థం ఉండదు బ్రో 4 years తర్వాత. అందుకే చెప్తున్నా. ఇంకోటి, ఓకే, ఇంటర్లో నీకు 90% వచ్చినాయి, ఎంసెట్ రాస్తున్నాం, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, దాని ద్వారా ఒక కాలేజీలో సీట్ వచ్చింది. సో బీటెక్ కాలేజీలోకి మెల్లమెల్లగా నువ్వు ఎంటర్ అవుతున్నావు. ఎంటర్ అవ్వగానే కొత్త కాలేజ్ వ్యూ చూస్తే పెద్ద పెద్ద అద్దాల మేడలు, కాలేజ్ వాతావరణం. సో అట్లా నెక్స్ట్ దాని తర్వాత నువ్వు కాలేజ్ లోపలికి వెళ్ళేసి ఐడి కార్డు తీసుకొని క్లాస్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే. మెల్లమెల్లగా షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయాలు పెంచుకొని అంతా పరిచయాలు పెంచుకుంటూ ఉంటుంది. ఇక సార్ ఎంటర్ అవుతాడు, ఎంటర్ అవున్నాడే ఫస్ట్ మీ అందరికీ సో వాట్ ఈస్ యువర్ నేమ్ అంటాడు. సో మై నేమ్ ఈస్ పవన్ కుమార్ అని చెప్పేసి మెల్లమెల్ల స్టార్ట్ చేస్తాం. సో అట్లా బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది మొదలవుతుంది. దాని తర్వాత ఇక ఇప్పుడు నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ బ్రో, అంటే ఆల్మోస్ట్ నీకు ఇంటర్మీడియట్ బేసిక్సే ఉంటాయి. చాలా వరకు 80% ఇంటర్మీడియట్ బేసిక్సే ఉంటాయి. సో 20% వచ్చేసి నువ్వు తీసుకున్న గ్రూప్ బట్టి సిఎస్సి ఆర్ కంప్యూటర్, సిఎస్సి, ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్, ఐఓటీ ఎగ్జాంపుల్, ఆర్ మెకానికల్, సివిల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ ఎక్సెట్రా. ఇట్లా ఇక నువ్వు ఏం చేసుకోవాలి దాన్ని బట్టి ఉంటుంది. ఇక దాని తర్వాత ల్యాబ్లు, దాని తర్వాత ఇక మెల్లమెల్ల నువ్వు ఎంటర్ అయినప్పుడు ఇక ఫ్రెషర్స్ పార్టీ అని చెప్పేసి కొంచెం వైబ్, కొంచెం ఉత్సాహంతో ఆనందంతో ఇక ఫ్రెషర్స్ పార్టీ అవుతుంది. ఇక ఫ్రెషర్స్ పార్టీలో ఇంకేముంది ఎంజాయ్మెంట్, ఇంక అద్దులు దాటిపోతాం. సో అట్లా ఫ్రెషర్స్ పార్టీ అయిపోయింది. సో కట్ చేస్తే సెమ్ వస్తుంది, సారీ ఇంటర్నల్, ఎక్స్టర్నల్, మిడ్, వైవ ప్రతి ఒక్కటి వచ్చేసి సెమ్ వస్తుంది. సెమ్ వస్తే ఇక నువ్వు అప్పటి నుంచి వెళ్ళి ఆల్రెడీ
నీకు మొత్తం పరిచయాలు ఉంచుకోగా నువ్వు బిజీ అయిపోయినావు. నీకు ఇంటర్ బేస్ వచ్చి కాబట్టి పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ మాత్రం. నెక్స్ట్ కట్ చేస్తే సెకండ్ సెమ్ వచ్చేసి గది మళ్ళా క్లాసెస్ స్టార్ట్ అయితే ఇక పరిచయాలు పెంచుకొని కొంచెం ఇక పేర్లు అందరు తెలుసు. సో దాని నుంచి వెళ్ళి మెల్లమెల్ల ఇంకా పరిచయాలు మంచిగా అవుతాయి. తర్వాత మళ్ళీ మిడ్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, వైవా, అసైన్మెంట్లు, రికార్డ్స్, దాని తర్వాత మళ్ళీ సెమిస్టర్ తిప్పి కొడితే కళ్ళు మూసి తెరుచుకునే లోపు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. సో దాని తర్వాత 2 days గ్యాప్ ఇస్తారు. 2 days గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ స్టార్ట్. ఇక నువ్వు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వచ్చినావు అంటే నువ్వు సీనియర్ అయిపోయినట్టు. అదేమైందా, నువ్వు సీనియర్ అయిపోయినట్టే అంతే. తర్వాత ఇంకేముంది, ఇక బిల్డప్ సీనియర్ అయిపోయినావు. సీనియర్ అయిపోయినాక ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్స్ వస్తారు. డిప్లొమా స్టూడెంట్స్ ఎవరంటే అంటే ఇప్పుడు ఇంటర్ చేసినావు బ్రో, ఇంటర్ 2 years, ఓకే 2 years ఇంటర్ చేసినావు, బీటెక్ 4 years, మొత్తం అన్ని 6 years. సో ఇప్పుడు డిప్లొమా 3 years ఉంటుంది బ్రో, డిప్లొమా 3 years ఉంటుంది. సో ఇప్పుడు డిప్లొమా 3 years, డిప్లొమా థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఈసెట్ రాసి సో బీటెక్లో జాయిన్ అవుదాం అనుకుంటే నువ్వు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లోకి వస్తావు. సో అతన్ని ఏమంటారంటే లాటరల్ ఎంట్రీ స్టూడెంట్ అంటారు, లాటరల్ ఎంట్రీ. సో బీటెక్ సెకండ్ ఇయర్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవుతారు ఎవరు, డిప్లొమా స్టూడెంట్ ఆర్ పాలిటెక్నిక్ స్టూడెంట్. సో వీళ్ళతోటి కలిసిపోయి డిపార్ట్మెంట్ సిఎస్సి, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, ఈసీ, సో ఏది తీసుకుంటే దాని నుంచి వెళ్ళి సెకండ్ ఇయర్ నుంచి వెళ్ళి నువ్వు ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ కంటెంట్ సబ్జెక్ట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నువ్వు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నావు, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మొత్తం ఈ కంప్యూటర్ ఓఎస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ 4 years దాకా నువ్వు తీసుకున్న డిపార్ట్మెంట్కి టోటల్ ఎట్లా అంటే దాని ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకంటే నేను సిఎస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక్క చిన్న ఎగ్జాంపుల్. సిఎస్సి స్టూడెంట్ అంటే కోడింగ్, టెస్టింగ్, బిల్డింగ్, ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి బిల్డ్ అవుతేనే నువ్వు ఫర్దర్గా ఏదన్నా కంపెనీకి కానీ ఎక్కడైనా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో వాడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. ఇంజనీరింగ్ లైఫ్ 4 years కదా, ఈ 4 yearsలో నువ్వు ఏం నేర్చుకుని ఏం ఎగ్జిక్యూట్ చేసి నువ్వు కెరియర్లో బిల్డ్ అవ్వడానికి ఏమేమి ప్రయత్నాలు చేసినావు, దాని ద్వారా నువ్వు కెరియర్లో ఎట్లా బిల్డ్ అవుతావు, వీటి కోసమే ఇప్పుడు మొత్తం అంతా. బీటెక్ అంటే మెషిన్స్ని డిజైన్ చేయడం కాదు, ఫర్దర్గా నీ ఫ్యూచర్ని కూడా డిజైన్ చేసుకోవాలి. అది ఇంజనీరింగ్ లైఫ్ అంటే. ఒక్క చిన్న రియాలిటీ ఏం చెప్తా. బీటెక్లకు స్టార్ట్ అయిన అడిగి నువ్వు పెద్ద పెద్ద ఊహలు ఊహించుకొని బీటెక్లోకి వస్తావు. వచ్చినాక నువ్వు ఏం ఊహించుకున్నావు అట్లనే నీ కెరియర్ ఉండాలంటే స్కిల్స్ నేర్చుకొని కరెక్ట్గా బిల్డ్ అవుతేనే, అంతే తప్ప లేకపోతే అంతా కష్టం బ్రో. ఇంకొకటి చాలామంది ఏమనుకుంటారు అంటే ఇంటర్లో ఎట్లా అయిపోయారు, 10th ఎట్లా అయిపోయారు అంటే సిలబస్ కాపీలో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ అనేది సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్కడ స్కూల్ ఆర్ ఇంటర్లో. అంతేనా కాదు, ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఒక్క కాన్సెప్ట్ మిస్ చేయరు, ఎందుకంటే మంచి పర్సంటేజ్ మంచి మార్క్స్ రావాలని 10th ఇంటర్లో అట్లా చెప్తారు. కానీ బీటెక్లో ఎట్లా ఉంటుందంటే ప్రతి సిలబస్ కాపీలో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయరు వాళ్ళు, ఎంత చెప్పాలో అంతే చెప్తారు. ఎందుకంటే స్టూడెంట్ అనేవాడు స్వతహాగా నేర్చుకోవాలనే కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కటి చెప్పాలంటే ఇది స్కూల్ కాదు, బట్టి చెప్పడానికి ఇది నేర్చుకో, ఇదే ఇదే చదువు అని చెప్పేసి ఎవరు అన్నాడు. చెప్తారు, ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్తారు, దాని తర్వాత నీ ఓన్గా నువ్వు నేర్చుకోవాలి. సో వాళ్ళు చెప్పకుండా నువ్వు నేర్చుకుని సత్తా ఉంటేనే, అందుకే అనేది ఇంజనీర్స్ అనేది నీకు కరెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేసి మాట్లాడడానికి ధైర్యంగా ఉండి. ఇంకోటి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో
సెమినార్స్, వైవాస్, అంటే సెమినార్స్ ఎక్కువ ఉంటాయి. ఎట్లా అంటే స్టూడెంట్ తన మన ఎగ్జాంపుల్ స్టూడెంట్కి ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆ ఎక్స్ప్లెయిన్ చేసింది 10 మందికి అర్థమైతేనే సో తను బెస్ట్ అని 10 మంది విని అర్థం చేసుకున్నారనుకో ఆ మాట ఆ మాటకి వాల్యూ ఉంటుంది. నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉందని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఇంటర్లో మార్క్స్ తక్కువ వస్తే ఆత్మహత్య చేసుకోవడం కానీ అలాంటివి జరుగుతుంది. ఒక్క మార్క్ తక్కువ వస్తుందని చెప్పేసి, లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అని చెప్పేసి, ఫెయిల్ అయినామని చెప్పేసి. కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే బీటెక్ స్టూడెంట్ ఎన్నిసార్లు చచ్చిపోవాలి తెలుసు. అట్లా అంటే ఆ మాటకు వస్తే అక్కడికి వస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎన్నిసార్లు చచ్చిపోవాలి తెలుసా. వానికి ఎన్ని బ్యాక్లాగ్లు పడతాయి తెలుసా. ఎన్ని బ్యాక్లాగ్లు పడ్డా కానీ వాడు ఎట్లా కష్టపడతాడో వానికే తెలుసు. ఎందుకంటే సప్లీలు క్లియర్ చేసుకోవాలన్న పట్టుదల. సప్లీలు క్లియర్ చేసుకోవాలి, సెమిస్టర్ వస్తుంది, సో ముందు జల్దీ కంప్లీట్ చేసుకోవాలి, సప్లీస్ ఏముండద్దు, పెండింగ్ బ్యాక్లాగ్స్ ఉండద్దు, ఏముండద్దు అని చెప్పేసి నమ్మవు. ఒక్కొక్కరికి 20 బ్యాక్లాగ్లు ఉంటాయి. అయినా కానీ ఎవరు ఆత్మహత్య చేసుకోరు. పర్సన్కి చాలా మెచ్యూర్ ఐడియాస్ ఉంటాయి. అంతేగాని ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినంత మాత్రాన చచ్చిపోవడం, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినంత మాత్రాన ఇంట్లో వాళ్ళు తిడతారని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడం, అంత పిరుగోను అయితే నువ్వు బీటెక్ ఏం తీసుకున్నావు. అట్లా బీటెక్ స్టూడెంట్ ఎవరు తింటారు, అట్లా ఎవరు తీయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఫెయిల్ అయినా కానీ నేను మళ్ళీ సప్లీస్ రాసి పాస్ అయ్యే దమ్ముని నాకుంది అని చెప్పేసి వానికి ఉంటుంది. కానీ అడగదు ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే ఎన్ని సప్లీలు రాస్తారో వానికి తెలియదు. కానీ ఎన్ని బ్యాక్లాగ్స్ పడ్డాయి మటుకు 4 years అయిపోయేలోపు వాడు అన్నీ క్లియర్ చేసుకుంటాడు. ఎట్లా టైం దొరికినప్పుడు చదువుతూనే ఉంటాడు, టైం దొరకకుండా చదువుతూనే ఉంటాడు. మన మైండ్లో మొత్తం అదే రన్ అవుతుంది. ఎటు చేసి సప్లీస్ క్లియర్ చేస్తాడు టైం. అది బీటెక్ స్టూడెంట్ అంటే. ఇంకోటి నమ్ము అంటే ఇది అందరికీ సాధ్యం కాదు, కొంతమందికి సాధ్యం అవుతుంది. అదేంటంటే ఒక్క నైట్లో 6 నెలలు చదవాల్సిన చదువు ఒక్క నైట్లో చదువుతాడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, హైలీ టాలెంటెడ్ పర్సన్. 6 నెలలు చదవాల్సిన చదువు ఒక్క నైట్లో చదువుతాడు, ఎగ్జామ్ పాస్ అవుతాడు. అది ఎవరికంటే కొంతమందికే అది పాసిబుల్. అట్లా అని చెప్పేసి అందరూ అట్లే కాదు, చదువుతారు, ఫస్ట్ నుంచి చదువుతారు, సో మెల్లమెల్ల చదువుతూనే ఉంటారు, అది వేరే విషయం. ఇంజనీరింగ్ లైఫ్లో ఎంజాయ్ చేసినట్టు ఇంకెప్పుడు కానీ ఇంకెక్కడ కానీ ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే ఏంది, ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వస్తారు, అందరూ ఒక చోట కలిసి ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఫ్రెండ్స్ అనేది 4 years బాండింగ్ ఉంటుంది. ఆ 4 years బాండింగ్ 4 years అయిపోయినాక ఆ వాల్యూ మర్చిపోలేని తీపి జ్ఞాపకం. ఎందుకంటే ఏందిదో ఊరు వాందిదో ఊరు, అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి ఫ్రెండ్స్ అయ్యి సో 4 years కలిసిమెలిసి ఉండి దాని తర్వాత అందరు బీటెక్ 4 years అయిపోయిన తర్వాత వాడేటో వీడిటో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. తప్పు పనులు చేసినా మంచి పనులు చేసినా కానీ ఏం చేసినా కానీ అందరం కలిసి ఉన్నాం. ఆ బాండింగ్ అట్లా ఉంటుంది. వీళ్ళతో కలిసి తిరిగిన రోజులు, ఆనందాలు మళ్ళీ రావని డేస్ అట్లా. ఇక ఓకే, ఇక దాని తర్వాత నీకు ఇక ప్రాక్టికల్ స్కిల్స్ అనేది సార్ వాళ్ళు చెప్తారు. సో చెప్పినా చెప్పకుండా నీ అంతా నువ్వు నేర్చుకోవాలి. చాలా కాలేజెస్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి చాలా కాలేజెస్లలో ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు ఎక్కడ చూసినా ఇంజనీరింగ్ కాలేజీలే ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. 90% ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. డిగ్రీ తక్కువ ఉన్నాయి కానీ 90% ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. సో స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ వైపే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది, అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అనేది బీటెక్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది.
అట్లా అని చెప్పేసి బీటెక్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. సార్ వాళ్ళు టెక్నికల్ స్కిల్స్, నాన్ టెక్నికల్ స్కిల్స్, సో ఇంకా కోడింగ్ కానీ టెస్టింగ్ ప్రతి ఒక్కటి సార్ మేడం వాళ్ళు చెప్పినా చెప్పకున్నా నీ ఓన్గా నువ్వు నేర్చుకోవాల్సిందే, తప్పదు బ్రో. ఎందుకంటే వాళ్ళు ఒకసారి టెస్ట్ చేస్తారు, వీడు సొంతంగా నేర్చుకొని చెప్తున్నారు ఏంటని చెప్పి టెస్ట్ చేస్తారు. సో నీకు అర్థం కావాలి, వాళ్ళు చెప్తలేదండి, వాళ్ళు ఏం చెప్పారా, ఇంతే ఉంటుందా ఈ లైఫ్ అంటే ఇట్లా కుదరదు. వాళ్ళకి ఒక టెస్ట్ చేస్తున్నారు. ఆ టెస్ట్ ఏంటంటే నీ అంతలో నువ్వు నేర్చుకునే దమ్ము ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు. ఈ బీటెక్ స్టూడెంట్ అంటే ఏముంటుంది అబ్బా, అసైన్మెంట్లు, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, సెమిస్టర్ ఎగ్జామ్స్, బ్యాక్లాగ్స్, నైట్ అవుట్లు, ఫ్రెండ్స్ తోటి ట్రిప్లు, టూర్లు. నువ్వు ఎట్లా బిల్డ్ కావాలంటే, ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి నువ్వు అందులో జాయిన్ అవ్వాలంటే ఆ కంపెనీకి ఏం కావాలో ఆ స్కిల్స్ కానీ ఆల్గరిథమ్స్ కానీ మెథడ్స్ కానీ వాళ్ళకంటే ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ నీకుంటే తప్ప వాళ్ళని తీసుకోవచ్చు. అవునా కదా, నేను చెప్పింది వాస్తవమే కదా. ఎందుకంటే ఒక కంపెనీకి ఏమేం కావాలో అది నువ్వు బిల్డ్ చేసుకుంటేనే కదా నీకు వాడు ఫర్దర్గా రిక్రూట్మెంట్ చేసుకునేది. అట్లా బిల్డ్ అయితేనే ఏదైనా సెట్ అవుతుంది. 4 ఏళ్ళ చదువు ఎట్లా అంటే 4 ఇయర్స్ నువ్వు వేస్ట్ చేసుకుంటావా, 4 ఇయర్స్లో నువ్వు కెరియర్ని బిల్డ్ చేసుకుంటావా, ఆలోచించు. ఎందుకంటే 10th క్లాస్ చదివి నొక్కెత్తు, ఇంటర్ చదివి నొక్కెత్తు, డిప్లొమా నొక్కెత్తు, బీటెక్ అంటే నువ్వు ఇన్ని చదివి వచ్చినావంటే బీటెక్ నీకు లెక్క కాదు. ఎందుకంటే ఎన్ని చదివి వచ్చినావంటే నీకు ఎంత టాలెంట్ ఉండి 10th క్లాస్ చదివినావు, ఇంటర్ చదివినావు, డిప్లొమా చదివినావు, దాని తర్వాత నువ్వు బీటెక్ వచ్చినావు. 10th చదివినోంది, ఇంటర్ చదివినోంది, డిప్లొమా చదివినోంది బీటెక్ నీకు లెక్కనా? చెప్పు బ్రో. అంతేగాక అక్కడ నువ్వు నేర్చుకున్నావు, అక్కడ నువ్వు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చిందని చెప్పి ఎవరు అడిగాడు. ఎందుకంటే అవసరం లేదు అది. ఇప్పుడు ఏం కావాలి బీటెక్లో నీకు ఎంత మార్క్స్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎట్లా నువ్వు కెరియర్లో గ్రోత్ అవుతున్నావు, ఎట్లా బిల్డ్ అవుతున్నావు, సో నీ ఓన్గా నువ్వు ఏం నేర్చుకున్నావు, ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకుంటున్నావు, అదే కావాలి ఇప్పుడు. అర్థమైనప్పుడు అదే కావాలి ఇప్పుడు ఎవరికైనా సరే. సో అందుకని ఇప్పటిదాకా అయిపోయినాయి పక్కెట్ బ్రో. ఇప్పుడు బీటెక్ వచ్చినావు అంటే నువ్వు ఫ్యూచర్ని డిజైన్ చేసుకోవాలని అర్థం. నీ ఫ్యూచర్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలో ఈ 4 ఇయర్స్ చెప్తారు. వాళ్ళు చెప్పినా చెప్పకుండా నువ్వు ఓన్గా నేర్చుకోవాలి బ్రో. 4 ఏళ్ళ చదువు టైం వేస్ట్ చేసుకుంటావా, కెరియర్ని బిల్డ్ చేసుకుంటావా, నీ చేతుల్లోనే ఉంది. సో ఆలోచన. ఇంకొకటి, ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఇప్పుడు ఎవరు చూసినా కానీ బీటెక్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళే ఉన్నారు ఎక్కువ. చాలా 90% వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాడు ఎవరికి జాబ్ ఇవ్వాలనో, ఎవరిని తీసేయాలనో వానికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉన్నారు ఒక క్లాస్లో. 100 మంది ఉంటే అందులో 10 మందే మంచిగా గట్టిగా చదువుతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్. 10 మంది మటుకు గట్టిగా, ఎట్లా అంటే గట్టిగా చదువుతారు. గట్టిగా చదువుతారు. ఆ 10 మందిలో ఇప్పుడు మీ కాలేజ్కి అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి మీ కాలేజ్లో. సో ఇప్పుడు 100 మందిలో కొంతమందికి బ్యాక్లాగ్స్ ఉండి, కొంతమంది ఇంట్రెస్ట్ లేక ఒక 50 మంత్స్ అయిపోతారు. ఇప్పుడు ఆ 50 మెంబర్స్లో ఇప్పుడు ఆ 50 మంది అయిపోయారు, ఇంకా ఎంత ఉన్నారు, 50 ఉన్నారు. ఆ 50లో ఇప్పుడు ఆ 50 మెంబర్స్ ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ రౌండ్లోనే 30 మంది అవుట్. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో ఒక 10 మంది అవుట్ అవుతారు. ఎంతమంది, 30 + 10 40 మంది అవుట్ అవుతారు. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో ఇప్పుడు వీళ్ళంతా ఎవరంటే హైలీ టాలెంటెడ్ పర్సన్స్. ఇప్పుడు వానికి కావాల్సిన ఇద్దరు కావాలి, వానికి ఇద్దరే కావాలి, ఇద్దరే కావాలి. ఇప్పుడు ఏం చేస్తాడు, థర్డ్ రౌండ్ అంటే హెచ్ఆర్ రౌండ్, టెక్నికల్ రౌండ్ ఉంటుంది. ఈ థర్డ్ రౌండ్లో రైటింగ్ టెస్ట్ కానీ, రిటర్న్ టెస్ట్ ఆర్ టెక్నికల్ టెస్టింగ్ ఉంటుంది.
ఈ టెక్నికల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్‌ల 5 మంది పాస్ అవుతారు. నెక్స్ట్ ఇప్పుడు 5 మందిలో మళ్ళా హెచ్ఆర్ అనేది హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేస్తాడు. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇద్దరే సెలెక్ట్ అవుతారు. ఎవరు? ఇద్దరు సెలెక్ట్ అవుతారు. నీకు అర్థమైందా? 100 మంది నుంచి 50 మందికి వచ్చారు. 50 మంది నుంచి 30కి వచ్చారు. 30 నుంచి 10 మందికి వచ్చారు. 10 మంది నుంచి 5 మందికి వచ్చారు. 5 మంది నుంచి ఇద్దరిని తీసుకోరు. ఇద్దరంటే ఎవరాళ్ళు? వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంటేనే వాళ్ళని తీసుకుంటారు. అంటే మిగతా వాళ్ళకి టాలెంట్ లేదనా? కాకపోతే వీనికి వాళ్ళకన్నా ఎక్కువ ఉంది. నీకు అర్థమైంది నేను చెప్పిన లాజిక్? 100 మందిలో ఇద్దరిని తీసుకోరంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే, ఎంత అది చేస్తేనే తీసుకున్నారు వాళ్ళని. అంటే వీళ్ళ హార్డ్ వర్క్ చేయడం కాదు. వీళ్ళ హార్డ్ వర్క్ తక్కువ చేసారు. వాళ్ళు వీళ్ళకన్నా హార్డ్ వర్క్ ఎక్కువ చేసారు. హార్డ్ వర్క్ కానీ స్మార్ట్ వర్క్ కానీ ఎక్కువ చేసారు. అట్లా ఇప్పుడు నువ్వు ఫీల్ కావద్దు. ఎందుకంటే నాకు జాబ్ రాదని నువ్వు ఫీల్ కావద్దు. నువ్వు ఏ మిస్టేక్ చేసినావో ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకొని సో ముంగలికి వెళ్ళిపోతూ ఉండాలి. అంతేగాని నేను ఫెయిల్ అయ్యానని చెప్పి అక్కడనే ఉన్నావు అనుకో, ఇక నువ్వు లైఫ్ లాంగ్ అక్కడనే ఉంటావు. అన్నా కదా? ఇప్పుడు ఎట్లా ఇష్టం అది 100 మందిలో ఇద్దరిని సెలెక్ట్ చేసారంటే ఎంత క్రూషియల్ రోల్ నడుస్తుంది నీకు అర్థమవుతుందా? ఎంత క్రూషియల్ రోల్ నడుస్తుంది. వానికి ఇద్దరినే చేసుకున్నాం. 50 మందిని ఇంటర్వ్యూ చేస్తే సో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్. 4 రౌండ్స్కి వచ్చేసరికి నీకు ఇద్దరే మిగిలిరు. వానికి కావాల్సిన ఇద్దరే. అట్లా అందుకే బ్రో, ఎంత ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే, ఎంత ఎక్కువ ప్రాక్టికల్ స్కిల్స్ గెయిన్ చేసుకుంటే, ఎంత ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే, ఎంత ఎక్కువ ప్రాక్టికల్ స్కిల్స్, సో ప్రాజెక్ట్ వర్క్స్, సో ఎక్సెట్రా, సో అవన్నీ నువ్వు రెడీ ఉంటే తప్ప ఎవరు తీసుకోరు. సో నీకు ఏం చెప్తున్నా అంటే, నాకు సజెషన్ ఏంటంటే హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్ ఎట్లా చేస్తామంటే నాకు కావాలి ఫిక్స్ అయ్యా నేను అంతే. అట్లా ఉంటే తప్ప కష్టం చెప్తున్నా. ఎందుకంటే క్రూషియల్ రోల్ నడుస్తుంది. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ జాబ్స్ ఎట్లా ఉన్నాయంటే మీరు ఆల్రెడీ న్యూస్లో చూస్తున్నారు, మీకు తెలుస్తుంది, తెలిసే ఉంటుంది ఆల్రెడీ. లే ఆఫ్స్ నడుస్తున్నాయి, రికర్షన్ నడుస్తున్నాయి. సో అందుకని ఎట్లా గ్రోత్ కావాలంటే వాడు తీసేసినా కానీ నువ్వు ఇంకో దగ్గర ఇంకొకడు పని ఇచ్చేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో లే ఆఫ్ తీస్తుంది. ఇప్పుడు నీకేంటిది వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో నువ్వు చేసిన ప్రాజెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతి ఒక్కటి ఉంది. ఇప్పుడు నువ్వు ఇంకో కంపెనీకి వెళ్ళి వర్క్ చేయలేవా? ఎందుకు చేయలేవు? ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు చేయగల దమ్ము నీకు ఉన్నది. సో నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? లే ఆఫ్ తీసేసిన అని చెప్పి ఎందుకు ఫీల్ అవుతున్నావు? వేరే కంపెనీకి వెళ్ళు. కాకపోతే శాలరీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ బట్టి. ఇంకేముంది, ఒక 4 ఇయర్స్ చేస్తే నీకు శాలరీ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. బ్రో, ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటేనే నువ్వు ఒక కంపెనీస్ అనేది తీసుకుంటారు. ఇది పక్కా వాస్తవం బ్రో. పేరెంట్స్ ఎంత కష్టపడి ఫీజు కడుతున్నారు నీకు అర్థమవుతుందా బ్రో? నిజం చెప్తున్నా. 10th క్లాస్ ఫీజు ఒక లెక్క ఉంటుంది, ఇంటర్ ఫీజు ఒక లెక్క ఉంటుంది, కానీ బీటెక్ ఫీజు వేరే ఉంటుంది. ఎందుకంటే హై డిమాండ్ నడుస్తుంది బట్టి బీటెక్ ఫీజు అనేది ఎక్కువనే ఉంటుంది మ్యాక్సిమం. సో నువ్వు కన్వీనియర్ ఆర్ మేనేజ్మెంట్ స్పాట్స్, సో ఇంకా వేరే ఉంటాయి. సో దీని ద్వారా వచ్చినప్పుడు నీకు కొంచెం అంటే కన్వీనియర్ అంటే త్రూ ఎంసెట్ ఆర్ ఈసెట్ నుంచి వెళ్ళి సీట్ వస్తుంది. సో మేనేజ్మెంట్ అంటే డైరెక్ట్ నువ్వు వెళ్ళి కొన్ని సీటు జాయిన్ అవుతావు. స్పాట్ బుకింగ్ అంటే డైరెక్ట్ స్పాట్లో వెళ్ళి సీట్ బుక్ చేసుకొని వెళ్తావు. ఈ వేరియేషన్లు నీకు కొంచెం డబ్బులు అంటే మీ కాలేజ్ ఫీజు ఎక్కువ కావచ్చు, ఒకసారి తక్కువ కావచ్చు, కానీ మ్యాక్సిమం అయితే పక్కా ఎక్కువనే ఉంటుంది. అది మ్యాక్సిమం. ఒక్కసారి ఆలోచించు, 4 ఇయర్స్లో మీ పేరెంట్స్ ఎన్ని డబ్బులు మీ కాలేజ్ ఫీజు కట్టి ఉంటారు. సో కట్టిన దానికి నువ్వు వర్త్ ఇస్తున్నావా? నువ్వు వర్త్ అంటే ఆ వర్త్ నేర్చుకుంటున్నావా? కట్టిన దానికి నువ్వు అట్లా చదువుతున్నావా, అట్లా నేర్చుకుంటున్నావా? అది ఇంపార్టెంట్. ఎందుకంటే 4 ఇయర్స్లో ఎన్ని డబ్బులు ఖర్చు చేసారో నీకు తెలుసు. ఆ పైసలతోటి బయట భూమి కొని బయట ల్యాండ్ కొన్నా కానీ ఫుల్ డిమాండ్. వడ్డీకి ఇచ్చినా మస్తు పైసలు వస్తాయి. సో వేరే దిక్కు ఇన్వెస్ట్ చేసినా కానీ బాగానే వస్తాయి. కానీ ఎందుకు నీ కాలేజ్ ఫీజుకి అని చెప్పేసి అన్ని పైసలు కట్టాలంటే నువ్వు మంచిగా ఎదుగుతావనే ఆలోచన ఉంటే తప్ప
వాళ్ళని ఫీజు కట్టారు, అవునా కదా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు నా కొడుకు ఏందో నాకు తెలుసు, నా కూతురు ఏందో నాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఉంది. ఖచ్చితంగా నా కొడుకు నా కూతురు సాధిస్తారు, నాకు తెలుసు, ఆ ధైర్యం నాకుంది. ఐ నో వాట్ ఈస్ అబౌట్ మై సన్ అండ్ మై డాటర్. నా కూతురు గురించి నా కొడుకు గురించి నాకు తెలుసు, వాళ్ళు ఎట్లా చదువుతారో నాకు తెలుసు, ఫర్దర్గా వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి గట్టి నమ్మకంతో ఉంటాం, గట్టి నమ్మకం. సో ఇప్పుడు చెప్పు, ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకుంటావా? నిలబెట్టుకోవాలి, తప్పదు. జీవితంలో పేరెంట్స్ పేరెంట్స్ ఫేస్లో స్మైల్ కోసమే ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది కష్టపడతాడు. ఆ స్మైల్ కోసమే కష్టపడతాడు ప్రతి ఒక్క స్టూడెంట్. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ వాల్యూ మనీ వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. సో అట్లా వాళ్ళ ఫేస్లో చిరునవ్వు కోసమే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎంతో కష్టపడి చదువుతున్నారు. సో మీరు కూడా పేరెంట్స్ కోసం కష్టపడి చదవండి. వాళ్ళు మీకోసమే మీ ఎంతో నమ్మకంతో ఎంతో ఓపికతో చూస్తున్నారు. నా కొడుకు పక్కా పాస్ అవుతాడు, నా కొడుకు మంచి జాబ్ వస్తాడు, నా కూతురికి మంచి జాబ్ వస్తుంది అని చెప్పేసి గట్టి నమ్మకంతో కూర్చున్నారు, గట్టి నమ్మకంతో ఉన్నారు. అప్పు చేసైనా సరే మీ కాలేజ్ ఫీజు కడుతున్నారు, అప్పు చేసైనా సరే మీ కాలేజ్ ఫీజు కడుతున్నారు. ఎందుకు? మంచిగా చదువుకుంటే మంచి స్థాయిలో ఉంటావు, పెద్ద పొజిషన్లో ఉంటావు అని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం. సో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్మి చేయకండి, సో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టండి. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వస్తేనే తప్ప బయట సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉన్నది. ఎట్లా అంటే ఒక్క చిన్న ఇంటర్వ్యూ ఉంది అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇస్తే ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ ఆర్ థౌజండ్ ప్లస్ మెంబర్స్ వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. వన్ పోస్ట్ ఉందంటే ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ వస్తారు. ఎగ్జాంపుల్ ఒక 10 పోస్టులు ఉన్నాయని చెప్తే ఆల్మోస్ట్ ఒక 10,000 మంది వస్తారు 10 పోస్టులు ఉన్నాయంటే. ఎందుకంటే చాలా మంది ఇంజనీరింగ్ చేసి సో క్యాంపస్లో జాబ్ రాక బయటికి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉన్నారు, ఇంకా సెర్చ్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఇంకా ఇంకా. ఎందుకంటే ఇంజనీరింగ్ చదువుకొని ఖాళీగా ఉంటే ఎవరైనా సరే మాటలు అంటారు. సో అందుకని వాళ్ళ మాటలు పక్కన పెట్టి మరీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కానీ ఎంతో స్ట్రగుల్స్ని హ్యాండిల్ చేస్తూ సో ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూ, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే నెవర్ గివ్ అప్. ఎందుకంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఖచ్చితంగా జాబ్ అయితే పక్కా వస్తుంది, కానీ ప్రయత్నం మాత్రం ఆపండి. ఓకే, కాలేజ్ లైఫ్లో ఎంజాయ్ చేయడం వేరు, ఎంజాయ్ తప్పదు, ఎందుకంటే మళ్ళీ లైఫ్ రాదు. ఎంజాయ్ చేయాలి, ప్లస్ ఎంజాయ్తో పాటు స్టడీ కూడా కంపల్సరీ. ఈ 4 years అయిపోయినాక నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ మెమోరీస్ మిగులుతాయి అంతే, మెమోరీస్ తప్ప ఏముండే. అందుకని సో ఎంజాయ్ చేయండి, దాంతోపాటు స్టడీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అట్లా అని చెప్పేసి బట్టి ఏం కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకుంటే బీటెక్ అంటే బలవంతంగా చేయకు. నీకు ఇష్టం ఉంటే తప్ప బీటెక్ చేయకు. నీకు ఇష్టం ఉంటేనే చేయి. నేను ఏదో ఒకటి చేయాలి అని మైండ్లో థాట్ వచ్చి నీ మైండ్ ఏమంటుందంటే నేను బీటెక్ చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి బిల్డ్ చేయాలని చెప్పేసి ఉంటే తప్ప బీటెక్ తీసుకోండి. ఇంకేదైనా నీకు నీకు ఏ ఇష్టం ఉంటే అది దాని వైపు. ఎందుకంటే చదువుకొని బాగుపడాలని చెప్పేసి ఏం లేదు. ఎందుకంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, చదువు ఒక్కటే జీవితానికి ఆధారం కాదు. నీ మనసులో ఏముందో అది ఒక్కసారి మీ పేరెంట్స్కి చెప్పు. నాకు నాకు ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ లేదు, నేను వేరే సైడ్ ఇంట్రెస్ట్ ఉందంటే అర్థమయ్యేటట్టు చెప్పు. దీని మీద కూడా ఇంత మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినావు అనుకో, వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు. ఎందుకంటే
చూస్తున్నారు ఇప్పుడు అంతా ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ ఒక ఐడియా వచ్చేసింది. ప్రతి దాని మీద ఐడియా వచ్చేసింది. సో అందుకని పేరెంట్స్‌కి అర్థమయ్యేటట్టు కన్విన్స్ చేసేలా అడగండి. రిక్వెస్ట్ చేయండి. చెప్పండి. నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పండి. నాకు నాకు ఇది చదువుకోవాలని లేదు. నేను ఇటువైపు వెళ్తా. సో అటు మంచి కెరియర్ ఉంది. సో అని చెప్పేసి వెళ్తే సరే నీ ఇష్టం. నీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ. అప్పట్లాగా అంటే అప్పట్లా అంటే తప్పుగా అనుకోవద్దు. సో ఇప్పుడున్న పేరెంట్స్‌కి ఏందంటే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది రా అంటున్నారు. ఎందుకంటే నీకు ఇష్టం లేకుండా నువ్వు అది చేసినావనుకో నీకు దాని మీద ఇంట్రెస్ట్ రాదు. నీకేది ఇష్టం ఉండి అది చేసినావనుకో నీకు అది అంటే చాలా ఇంట్రెస్ట్. దాని మీద నువ్వు కాన్సెప్ట్ ఇంకెక్కువ నేర్చుకుంటావు. సో దాని మీద ఇంకా నువ్వు ఎక్కువ బిల్డ్ అవుతావు. మంచి పొజిషన్‌లో సెటిల్ అవుతావు అట్లా. ఇష్టంతోటే చేయాలి ఏ పనైనా సరే. అప్పుడే నీకు దాని మీద కాన్సంట్రేషన్ గాని అంతేగాని వాడు చెప్పింది వీడు చెప్పింది మీరు చేసినామనుకో గంతే కథ. ఇదే కానీ నీ ఇంట్రెస్ట్ తోటే చేయాలి. ఏ పనైనా సరే. ఏదైనా సరే. ఈ ఎడ్యుకేషన్‌ని కాదు ఏ పనైనా సరే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే ఇష్టం ఉంటది. దాన్ని రైట్ పాత్‌లో పెట్టేసి రైట్‌లో ఎళ్ళినామంటే సెట్ అయితది లైఫ్. దానిదేముంది. ఇంకా నువ్వు దాంట్లో హై టాలెంటెడ్ ఉంటే తప్ప మళ్ళీ ఇంకోటి దాంట్లో నువ్వు హై టాలెంటెడ్ ఉండాలి. నీకు ఇంట్రెస్ట్ ఉందంటే అందులో హై టాలెంటెడ్ ఉంటే తప్ప అట్లా. అర్థమైందా? ఓకే. ఓకే. ఇగ ఏముంది మంచిగా కాలేజ్‌కెళ్ళండి. కాలేజ్‌కెళ్ళి నేర్చుకోండి. కాలేజ్‌లో నేర్చుకోండి. ప్లస్ ఇంకోటి యూట్యూబ్‌లో చాలా సోర్స్ ఉంది. యూట్యూబ్ సోర్స్‌ని మించిన సోర్స్ ఇంకెక్కడ లేదు. అంతేనా కాదా? ఎంత కంటెంట్ ఉందంటే యూట్యూబ్‌ల అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి. ఎట్లాంటి కంటెంట్ అంటే చాలా ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు యూట్యూబ్‌లో నడుస్తుంది. చెక్ చేయండి. కనుక్కోండి. నేర్చుకోండి. తప్పేముంది ఫ్రీగానే వస్తుంది కదా! అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అయినాయి. సో ఇంకేముంది యూట్యూబ్‌లో నీకేది నీకు ఏది కావాలో అది సెర్చ్ చేసి సో దాని నుంచి నేర్చుకోండి. తప్పేముంది? అంతే. మంచిగా నేర్చుకోండి. దాని నుంచెళ్ళి సో నీకేమి ఇంట్రెస్ట్ ఉందో అది ఐడెంటిఫై చేసుకొని దాన్ని బిల్డ్ చేసే పద్ధతి మెయింటైన్ చేయండి. 4 ఇయర్స్‌లో నువ్వు ఏం చేసినావు అనే దాన్ని బట్టే నీ ఫ్యూచర్ అనేది ఉంటుంది. అంతేగాని ఖాళీగా ఏదో టైమ్ పాస్‌కి చదివి అట్లే అయిందంటే టైమ్ పాస్ చదివే అయితది. టైమ్ పాస్‌కి కాదు. ఫ్యూచర్‌ని డిజైన్ చేసేలా చదవండి. ప్రాక్టికల్ స్కిల్స్ ప్రాక్టికల్‌గా నేర్చుకుంటే నీకు ఎక్కడైనా సరే సక్సెస్ అయితావు. ఓకే. వీడియో ఛానల్ ఎంత అయింది? ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసిన. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్ అంటే ఎవరు తెలుసా? ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం వచ్చిందనుకో ఆ ప్రాబ్లమ్‌ని ఎట్లా సాల్వ్ చేయాలో వానికి తెలిసి ఉండాలి. దాన్ని సాల్వ్ చేయాలి. అంతేగాని ప్రాబ్లమ్స్ అని చెప్పి తప్పించుకొని పోవద్దు. ఇంజినీరింగ్ స్టూడెంట్ అంటేనే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే టైప్. ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా సరే సాల్వ్ చేయాలి. అది లైఫ్‌లో గానీ, ఎగ్జామ్‌లో గానీ. అది ఎగ్జామ్‌లో గానీ, లైఫ్‌లో గానీ. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే బ్రో ఏమైనా డౌట్ ఉండి ఇంకేమైనా అడగాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరికంటే కొత్త వాళ్ళకు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే గిట్లుంటది బీటెక్ గిట్లా ఇది కథ అని చెప్పేసి మీకు అర్థమవుతది. మీకు అర్థమవుతది, వాళ్ళకి అర్థమవుతది. ఒక అవేర్‌నెస్ వస్తది బీటెక్‌లు అంటే ఏంది? ఎట్లుంటదని చెప్పేసి. ఓకే. సో ప్రస్తుతం నా పేరు పవన్ కుమార్. #పవన్ డార్లింగ్. PAWANDRLING. PAWANDRLING. పవన్ డార్లింగ్. ఓకే. మన ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎట్లాంటి మంచి మంచి టాప్ కంటెంట్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేస్తే వీడియోస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటాయి. నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసిన అంతేగాని నెగిటివ్ ఇంపాక్ట్ కాదు. నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఒకటి కాదు. ప్లీజ్ బీ పాజిటివ్. పాజిటివ్‌గా తీసుకొని వీడియో చూడండి. ఎందుకంటే నెగెటివ్‌గా తీసుకుంటే నీ మైండ్ మొత్తం నెగెటివ్‌గా ఉంటది. నెగెటివ్‌గా ఆలోచిస్తే నీ మైండ్ మొత్తం నెగెటివ్‌గా ఉంటది. ఒక్కసారి పాజిటివ్‌గా ఆలోచించి చూడు బ్రో.
నీ మైండ్ ఎట్లా పాజిటివ్, ప్రతి దాన్ని పాజిటివ్ తీసుకో. మిస్టేక్ అయినా కానీ పాజిటివ్గా తీసుకో. ఎక్స్పీరియన్స్ తీసుకో. ఎందుకంటే మిస్టేక్ అయింది, సో ఆ మిస్టేక్ నువ్వు రెక్టిఫై చేస్తే సక్సెస్ అవుతావు. ఆ మిస్టేక్ని రెక్టిఫై చేస్తే నువ్వు ఫెయిల్ కావు. అట్లా అట్లా పాజిటివ్ తీసుకో. ఈ వీడియో కూడా అంతే. ఏమన్నా నెగిటివ్ పాయింట్స్ చెప్పినా కానీ దాన్ని పాజిటివ్గా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.